దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ముందు మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించి, ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని దేవుడు, ఆత్మీయమైనటువంటి నడిపింపు దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలం ముందు 54వ కీర్తన దావీదు రచించినటువంటి కీర్తన. మనము కొన్ని వచనాలు చదువుకుందాం. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. దేవా, నా ప్రార్థన ఆలకింపుము, నా నోటి మాటలు చెవిని పెట్టుము. అన్యులు నా మీదకి లేచి ఉన్నారు, బలాజ్యులు నా ప్రాణము తీజూచున్నారు. వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్నవారు కారు. ఇదిగో, దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ఈ మాటలన్నీ కూడా ఎంతో భయంకరమైనటువంటి, ఘోరమైనటువంటి శత్రువుల చేతిలో బంధింపబడి చిక్కుకొని భయంకరమైనటువంటి పరిస్థితుల్లో రచించినటువంటి కీర్తన. ఈ కీర్తన దేవుని బిడ్డలారా, జీపు అరణ్యంలో దావీదు ఉన్నప్పుడు జీపు అరణ్యవాసులు దావీదు గురించి వారికి తెలియదు. దావీదు ఎవరో వారికి తెలియదు. సౌలు రాజు దగ్గర మెప్పు పొందేదానికి ఈ జీపు అరణ్యవాసులు సౌలు రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, నీవు వెతుకుచున్నటువంటి వ్యక్తి జీపు అరణ్యంలో ఒక తోటలో ఉన్నాడు, ఒక వనంలో ఉన్నాడు. మేము అతన్ని నీకు పట్టిస్తాము రండి అని చెప్పి ఆ జీపు అరణ్యవాసులు సౌలు రాజు దగ్గర మెప్పు పొందుటకు వెళ్ళి దావీదు గురించి ఇలాగ చెప్పేశారు. సౌలు రాజుకి అదే కావాలి. సౌలు రాజు దావీదుని ఎలాగైనా చంపాలి. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి జోనాతాను దావీదు దాగి ఉన్నటువంటి జీపు అరణ్యంలో ఉన్నటువంటి ఒక వనంలో యోనాతాను వెళ్ళి, నువ్వు నిజముగా రాజు అవుతావు, నీకు నేను సహకారిగా ఉంటాను, ఈ విషయం మా తండ్రికి కూడా తెలుసు, అయితే దేవుడు నిన్ను రాజుగా చేస్తాడని వారు ఒక ఒప్పందం చేసుకొని, ప్రమాణం చేసుకొని, దేవుడు నిన్ను నా తండ్రికి అప్పగించాడు, నువ్వు జాగ్రత్త, తప్పించుకో అని దావీదుకి యోనాతాను చెప్పేసి వెళ్ళిపోతాడండి. ఇప్పుడు దావీదు పరిస్థితి ఏంటంటే, ఆ వనములో చేరి ప్రార్థన చేస్తున్నాడు. అదే ఈ ప్రార్థన. ఆ వనములో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. దేవా, నా ప్రార్థన ఆలకింపుము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ నీకు కూడా చిక్కుల్లో, కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో నేను చుట్టుముట్టినటువంటి శ్రమలు కావచ్చు, కష్టాలు కావచ్చు, అప్పులు కావచ్చు, ఇరుకులు, ఇబ్బందులు కావచ్చు, వ్యాధి రోగం కావచ్చు, ఏదైనా సరే అందులో నుంచి నువ్వు బయటికి రావాలంటే మనం ప్రార్థన చేయాలి. దావీదు అలాగే వేడుకున్నాడు. అప్పుడు ఏం జరిగింది? సౌలు రాజు వచ్చాడు. వచ్చి జీపు అరణ్యవాసులు ఏ విధంగా చెప్పారో ఇజ్రాయేలుల సైనికులందరినీ తీసుకుని వచ్చి ఆ జీపు అరణ్యంలో ఆ తోటను లేక వనమును ఆయనున్న ప్రాంతంలో అంతా కూడా చుట్టుముట్టారు. ఇంకా దావీదు ఇంకా పట్టుకునేంత పరిస్థితికి అక్కడ వారు సిద్ధపడిపోయారు. ఆ టైంలో దేవుడు దావీదు ప్రార్థన ఆలకించి ఒక మనిషిని, ఒక దూతలాగా పంపించి, ఇదిగో ఫిలిష్తీయులు వచ్చి దేశం మీదకి దండెత్తి వచ్చినారు, మీరు దావీదుని చంపడం లేక దావీదు మీద మీరు పడి ఆయన్ని పట్టుకోవడం
కాదు, అక్కడ దేశమంతా కూడా, దేశంలో ప్రజలంతా కూడా బానిస బ్రతుకులోకి వెళ్ళిపోతారు. వారు దండెత్తి ఫిలిష్తీయులు అందరూ వచ్చేస్తున్నారని చెప్పి చెప్పగానే దావీదుని తరమును పట్టుకోవడం వదిలేసి వారు తెచ్చినటువంటి కత్తులు, ఆ ఆ భయంకరమైనటువంటి సైన్యం అందరూ కూడా ఏం చేశారంటే తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. ఎంత గొప్ప విషయం! దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా, మనందరి జీవితంలో శత్రువు చేతికి నేను చిక్కకుండా దేవుడు చేయాలంటే నువ్వు దేవునికి మొరపెట్టే వ్యక్తిగా ఉండాలి. ఈ ఉదయకాలం ముందు నీ జీవితంలో అలాంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా? దేవునికి నిజముగా మొరపెట్టే దేవుని బిడ్డగా ఉన్నావా? అందుకనే అంటాడు దేవుడు, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. 4వ వచనం, 54వ కీర్తన 4వ వచనం. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు. ప్రాణాన్ని ఆదరించేవాడు దేవుడే, ఆయనకి సహాయకుడు, ప్రార్థన ఆలకించేవాడు. ఇవన్నీ కూడా దావీదు జీవితంలో రుచి చూచి దేవుని యొక్క జవాబు పొందుకున్నటువంటి వ్యక్తి ప్రార్థన ద్వారా. ఈరోజు నీ కష్టాలు ఉన్నాయా, బాధలు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా? ఉదయకాలం చింతిస్తున్నావా, బాధపడుతున్నావా, దిగులు పడుతున్నావా? ప్రభువు నీకు ఈరోజు ఒక వాక్యాన్ని గుర్తు చేస్తున్నాడు. ప్రార్థన చేయి. సౌలు రాజు చేతిలో నుంచి దేవుడు విడిపించడం, జీపు అరణ్యవాసుల చేతిలో నుంచి, వారు అన్యులు, వాళ్ళకేం తెలీదు. వాళ్ళు వెళ్ళి సౌలు రాజు దగ్గర మెప్పు పొందేదానికి వెళ్ళారు. కానీ దేవుడు సహాయకుడు, ఆపదల సహాయకుడు, ఇరుకులో విశాలత కలిగించే దేవుడు, శత్రువుల చేతిలో నుంచి నిన్ను విడిపించేదానికి సిద్ధముగా ఉండే దేవుడు. ఎలాంటి పరిస్థితులైనా సరే దేవుడు నిన్ను విడిపించగలడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చినటువంటి ఈ యొక్క టీవీలో చూస్తున్నటువంటి, లేక ఈ యొక్క నాయన వీడియో చూస్తున్నటువంటి దేవుని బిడ్డలను ప్రభా దీవించండి, ఆస్వాదించండి, మెండైన దీవెనలు దయచేయండి. మరి ముఖ్యంగా ప్రభా ఈ యొక్క నాయన ఈ యొక్క ఉదయకాలం ముందు ప్రభా ఎవరైతే దిగులుతో ఉన్నారో, నేను దీంట్లో చిక్కున్నాను, దాంట్లో చిక్కున్నాను, ఇదిగో నా శత్రువులను పట్టుకోబోతున్నాను, ఇదిగో నా పగవారు చేతులకు నేను చిక్కుకోబోతాను, నేను అప్పుల్లో చిక్కుకోబోతాను, నేను భయంకరమైన కష్టాల్లో చిక్కుకొని పోతానేమో అనుకుంటున్నటువంటి పరిస్థితిలో నజరేయుడైన యేసు నామములో ప్రభా మీరు విడుదల కలిగించే దేవుడిని నమ్ముచున్నాను తండ్రి. ఈ ఉదయకాలం ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి వారికి విడుదల మీరు దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తాను. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.